హాయ్ ఫ్రెండ్స్, రోజు 20-30 జాబ్స్కి అప్లై చేస్తున్నారా? లింక్డ్ఇన్ కానీ, నౌకరీ కానీ, ఇండీడ్ కానీ ఇలా ఎక్కడ జాబ్ కనిపిస్తే అక్కడ మీ రెజ్యూమ్ని పంపిస్తున్నారా? అయినా ఒక్కటంటే ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రావడం లేదా? ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తున్నారు. మీరు ఎంతో కష్టపడి బోలెడన్ని ఆశలతో పంపినటువంటి ఆ రెజ్యూమేని ఒక మనిషి కనీసం చూడలే లేదంటే నమ్ముతారా? సమస్య మీలో కాదు, మీ ప్రయత్నంలో అంతకన్నా కాదు. సమస్య మనం ఫాలో అవుతున్నటువంటి పాతకాలపు జాబ్ సెర్చింగ్ స్ట్రాటజీలోనే ఉందన్నమాట. అంటే 2026 నాటికి జాబ్ మార్కెట్ చాలా స్పీడ్గా మారిపోయింది. ఇప్పుడు చాలా కంపెనీలు మీ రెజ్యూమేని చూడకముందే ఒక ఆటోమేటెడ్ ఫిల్టర్ అంటే ఒక సాఫ్ట్వేర్ దాన్ని స్కాన్ చేస్తుంది. దాన్ని దాటుకొని మీరు వెళ్తేనే మీ రెజ్యూమే రిక్రూటర్కి చేరుతుందన్నమాట. అంటే మీరు మొదట మనిషితో కాదు, ఒక సాఫ్ట్వేర్ ఫిల్టర్తో పోటీ పడుతున్నారు. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఇప్పటి జాబ్ మార్కెట్లో నిజంగా పనిచేసేటువంటి స్మార్ట్ జాబ్ హంట్ ఫార్ములా ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది. వందల కొద్ది అప్లికేషన్ గుడ్డిగా పంపడం కాదు, సరైనటువంటి అప్లికేషన్ని స్మార్ట్గా ఎలా పంపాలనేది మీరు తెలుసుకుంటారు. ఇంకా ఎవరైనా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇక అసలు సమస్య ఎక్కడ ఉంది? ఎందుకు జాబ్ సెర్చ్ ఇంత కష్టమైంది అంటే, ఒకప్పుడు అంటే 5-10 ఏళ్ల క్రితం ఒక కంపెనీలో ఉద్యోగం పడితే దానికి కొన్ని వందల అప్లికేషన్లు వచ్చేవి. రిక్రూటర్ లేదంటే మేనేజర్ తీరిగ్గా కూర్చొని వాటిని చదివి మంచి ప్రొఫైల్ ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూకి పిలిచేవాడు అనమాట. కానీ ఇప్పుడు సీన్ మొత్తం పూర్తిగా మారిపోయింది. ఇంటర్నెట్, లింక్డ్ఇన్, నౌకరీ లాంటి ప్లాట్ఫామ్ జాబ్స్ వచ్చాక ఒకే ఒక్క జాబ్ పోస్ట్కి కొన్ని గంటల్లోనే వేలల్లో అప్లికేషన్లు వచ్చి పడుతున్నాయి. కొన్ని పెద్ద కంపెనీలకైతే లక్షల్లో కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఆలోచించండి, ఒక రిక్రూటర్ అన్ని వేల రెజ్యూమ్స్ని, అన్ని లక్షల రెజ్యూమ్స్ని ఒక్కొక్కటి చదవటం అనేది సాధ్యమవుతుందా? ఇది దాదాపు అసాధ్యం. అందుకే టెక్నాలజీ అనేది రంగప్రవేశం చేసింది. కంపెనీలు ఈ సమస్యని అధిగమించడానికి ATS అంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అనే ఒక సాఫ్ట్వేర్ని వాడటం అనేది మొదలుపెట్టినాయి. అసలు ATS అంటే ఏంటంటే, దీన్ని సింపుల్గా ఒక గేట్ కీపర్ లేదంటే ఫిల్టర్ అని అనుకోవచ్చు అనమాట. ఒక జాబ్ ఓపెనింగ్ వచ్చినప్పుడు రిక్రూటర్ ఆ జాబ్కి కావాల్సినటువంటి ముఖ్యమైన స్కిల్స్, అర్హతలు కొన్ని కీవర్డ్స్ రూపంలో ఈ ATS సాఫ్ట్వేర్లోకి సెట్ చేస్తాడనమాట. అంటే ఉదాహరణకు ఒక డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ కోసం రిక్రూటర్ SEO, గూగుల్ యాడ్స్ లేదంటే సోషల్ మీడియా మార్కెటింగ్ వంటి కీవర్డ్స్ సెట్ చేసి ఉంచుతాడు. మీరు అప్లై చేసినప్పుడు మీ రెజ్యూమే ముందుగా ఈ ATS దగ్గరికి వెళ్తుంది. ఈ సాఫ్ట్వేర్ మీ రెజ్యూమేని సెకండ్ల వ్యవధిలో స్కాన్ చేసేసి రిక్రూటర్ సెట్ చేసినటువంటి కీవర్డ్స్ మీ రెజ్యూమ్లో ఉన్నాయో లేదో కూడా చెక్ చేస్తుంది అనమాట. ఆ కీవర్డ్స్ సరైన సంఖ్యలో లేకపోతే మీ రెజ్యూమే ఎంత బాగున్నా, మీకు ఎంత టాలెంట్ ఉన్నా కానీ ఆ సాఫ్ట్వేర్ దాన్ని పక్కన పెట్టేస్తుంది. కొన్ని స్టడీస్ ప్రకారం ఏంటంటే దాదాపు 75% రెజ్యూమేలు ఈ ATSలో ఫిల్టర్ దాటలేక అసలు మనిషికి కంటికి కనబడకుండానే రిజెక్ట్ అవుతున్నాయని ఒక అంచనా అయితే ఉంది. అయితే ఈ సంఖ్య మీద భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి, కానీ చాలా రెజ్యూమేలు మాత్రం ఫిల్టర్ అవుతున్నాయి అనేది మాత్రం వాస్తవం అన్నట్టు. అంటే మీరు అప్లై చేసిన జాబ్కి మీ రెజ్యూమే రిక్రూటర్ టేబుల్ వరకు కూడా చేరకపోవచ్చు. మీ పోటీ ఇప్పుడు తోటి అభ్యర్థులతో మాత్రమే కాదు, ఈ ఆటోమేటెడ్ సిస్టమ్స్తో కూడా ఉంది అని గమనించండి. ఎక్కువ అప్లై చేయాలా లేదంటే స్మార్ట్గా అప్లై చేయాలా లేకపోతే క్వాంటిటీ వర్సెస్ క్వాలిటీ అని అడిగితే, ఇక్కడ చాలామంది చేసేటువంటి అతిపెద్ద పొరపాటు ఏంటంటే, ఒకటి ఎక్కువ జాబ్స్కి అప్లై చేసి ఏదో ఒకటి రాకపోతుందా అని గుడ్డిగా వందల కొద్ది కంపెనీలకు ఒకే రెజ్యూమ్ని పంపించడం. ప్రస్తుత జాబ్ మార్కెట్లో ఈ లాజిక్ అంతగా పనిచేయకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు క్వాంటిటీ కన్నా కూడా క్వాలిటీకే ఎక్కువ విలువ అనేది ఉంది. ఒక ఉదాహరణ చూద్దాం. మీరు ఒక జనరల్ రెజ్యూమేని 100 వేరు కంపెనీలకు పంపారనుకోండి. అందులో కొన్ని సాఫ్ట్వేర్, కొన్ని మార్కెటింగ్, కొన్ని సేల్స్ జాబ్స్ ఉంటాయి, ఇట్లాంటివి ఉంటాయి. మీ రెజ్యూమే ఏ ఒక్క జాబ్కి కూడా ప్రత్యేకంగా తయారు చేసింది కాదు. దాంతో ఏమవుతుందంటే ఆ కంపెనీలు ATS ఫిల్టర్ చేస్తే మీ రెజ్యూమే స్కాన్ చేసినప్పుడు వాటికి కావాల్సినటువంటి కీవర్డ్స్ సరిగ్గా దొరకవు. మీ అప్లికేషన్స్ మొదటి రౌండ్లోనే రిజెక్ట్ అయ్యే ప్రమాదం అయితే ఉంది. దానికి బదులుగా మీరు కేవలం 5 కంపెనీలను టార్గెట్ చేసి ప్రతి కంపెనీ జాబ్ డిస్క్రిప్షన్ జాగ్రత్తగా చదివి దానికి తగ్గట్టుగా మీ రెజ్యూమేలో మార్పులు చేర్పులు చేసి పంపారనుకోండి, అప్పుడు ఆ 5 కంపెనీలు ATS ఫిల్టర్ని మీ రెజ్యూమే దాటిపోతుంది. ఆ తర్వాత అవకాశం అనేది మీకు ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇక్కడ కొన్ని ఇంటర్వ్యూ కాల్స్ అయినా కనీసం వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకే మీరు అప్లై చేసే ముందు ఈ 3 ప్రశ్నలు మిమ్మల్ని మీరు అడగండి. ఒకటి, ఈ జాబ్ డిస్క్రిప్షన్లో అడిగినటువంటి స్కిల్స్లో కనీసం 70% నాకు ఉన్నాయా లేదా? రెండోది, ఈ కంపెనీ పనిచేసినటువంటి ఇండస్ట్రీకి భవిష్యత్తు ఉందా? మూడోది, ఈ నా గత అనుభవం, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఈ కొత్త రోల్కి నిజంగా ఒక వాల్యూని ఇస్తుందా అని చెప్పి
ప్రశ్నించుకోండి. ఎక్కడో ఒక చోట జాబ్ రావాలనే మైండ్ సెట్ నుండి బయటకు వచ్చి నేను ఒక బలమైనటువంటి అభ్యర్థిగా కనిపించే చోట మాత్రమే అప్లై చేయాలనే మైండ్ సెట్ని మీరు అలవాటు చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇక ఒకే బాణంతో 100 పక్షులను కొట్టాలని చూడటం కన్నా ప్రతి పక్షికి ఒక ప్రత్యేకమైన బాణాన్ని వాడటమే తెలివైనటువంటి వ్యూహం అనమాట. అంటే ఈ జాబ్ మార్కెట్లో మీ రెజ్యూమే ఒక బాణం లాంటిది. ఆటోమేటెడ్ ఫిల్టర్ని ఎలా దాటాలి అంటే మీ రెజ్యూమేని ఎలా ఆప్టిమైజ్ చేయాలంటే ఫిల్టర్లన్నీ మన రెజ్యూమేని అడ్డుకుంటున్నాయని మనకైతే అర్థమైంది. మరి ఈ గేట్ కీపర్ని దాటి మన రెజ్యూమేని రిక్రూటర్ చేతిలో ఎలా పెట్టాలి అంటే దీనికి కొన్ని సింపుల్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. ఒకటి, జాబ్ డిస్క్రిప్షన్ని డీకోడ్ చేయండి. ప్రతి జాబ్ డిస్క్రిప్షన్ ఒక ట్రెజర్ మ్యాప్ లాంటిది. అందులోనే ఏటీఎస్కి కావాల్సినటువంటి కీవర్డ్స్ అన్నీ కూడా ఉంటాయి. జాబ్ డిస్క్రిప్షన్ కాపీ చేసి ఒక ఆన్లైన్ క్లౌడ్ జనరేటర్లో పేస్ట్ చేసి చూడండి. ఏ పదాలు ఎక్కువగా రిపీట్ అయ్యాయో అవే మీ టార్గెట్ కీవర్డ్స్ అనమాట. ఉదాహరణకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, లేకపోతే డేటా అనాలిసిస్, లేకపోతే క్లయింట్ కమ్యూనికేషన్, లేకపోతే ఏజిల్ మెథడాలజీ, ఇలాంటివి ఉంటాయి అనమాట. అంటే కీవర్డ్స్ని తెలివిగా వాడండి. ఆ కీవర్డ్స్ని మీ రెజ్యూమేలో చేర్చాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ కాపీ పేస్ట్ చేయొద్దు. ప్రొఫెషనల్ సమ్మరీ అనేది ఉండాలి. అంటే మీ రెజ్యూమేలో పై భాగంలో ఉండేటువంటి 2-3 లైన్లలో సమ్మరీలో కూడా అత్యంత ముఖ్యమైనటువంటి 2-3 కీవర్డ్స్ని మాత్రం చేర్చండి. ఇక స్కిల్స్ సెక్షన్కి వచ్చేసరికి టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అని విడదీసి జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి స్కిల్స్ని ఇక్కడ లిస్ట్ చేయండి. ఇక వర్క్ ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి మీ పాత ఉద్యోగ బాధ్యతలను వివరిస్తున్నప్పుడు ఈ కీవర్డ్స్ వాక్యాల్లో భాగంగా వాటిని అయితే ఉపయోగించండి. ఉదాహరణకు మేనేజ్డ్ ఏ టీమ్ యూజింగ్ ఏజిల్ మెథడాలజీ అని రాయాలి. ఇక మూడోది ఏంటంటే సరైన ఫార్మాట్ని ఎంచుకోండి. కొన్ని ఏటీఎస్ సాఫ్ట్వేర్లు ఫ్యాన్సీ ఫాంట్స్ కానీ, టేబుల్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ చదవడంలో ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి సింపుల్గా ఉండటమే ఉత్తమం అనమాట. ఇక సింపుల్ టెంప్లెట్ అంటే క్లీన్గా, ప్రొఫెషనల్గా ఉండేటువంటి సింగిల్ కాలం టెంప్లెట్ని వాడండి. స్టాండర్డ్ హెడ్డింగ్స్ అంటే వర్క్ ఎక్స్పీరియన్స్, స్కిల్స్, ఎడ్యుకేషను, ఇలాంటి ప్రామాణిక హెడ్డింగ్స్ మాత్రం తప్పకుండా ఉపయోగించండి. ఇక మై జర్నీ లాంటి క్రియేటివ్ హెడ్డింగ్స్ వాడకపోవటమే మంచిది. ఇక ఫైల్ ఫార్మాట్కి వచ్చేసరికి రెజ్యూమే ఎప్పుడు కూడా పీడిఎఫ్ లేదా .docx ఫార్మాట్లోనే సేవ్ చేయండి. జేపెగ్ లేదా పిఎన్జీ ఫార్మాట్లలో అస్సలు పంపవద్దు. ఇక నాలుగోది, ఒకే రెజ్యూమే అస్సలే వద్దండి. ప్రతి జాబ్కి కూడా ఒకే రెజ్యూమే పంపడం అనేది ఆపేయండి. దానికి బదులుగా ఒక మాస్టర్ రెజ్యూమేని తయారు చేసుకోండి. అందులో మీ అన్ని స్కిల్స్, ప్రాజెక్ట్స్, అచీవ్మెంట్ వివరంగా రాయండి. మీరు ఒక కొత్త జాబ్కి అప్లై చేసేటప్పుడు ఆ మాస్టర్ రెజ్యూమే నుండి అవసరమైనటువంటి పాయింట్లను కాపీ చేసి జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా మీ కొత్త కస్టమైజ్డ్ రెజ్యూమేని కేవలం 10 to 15 మినిట్స్లో దాన్ని రెడీ చేయండి. అంటే ఒకటి తయారు చేసుకొని దాని నుంచి మీరు దేనికి అప్లై చేస్తున్నారో దాని నుంచి కాపీ చేసుకొని దాని ప్రకారం మీరు అప్లై చేసుకోండి. రెజ్యూమే అనేది ఒక్కటే సరిపోదండి. మీ పర్సనల్ బ్రాండ్ని నిర్మించుకోండి. ఇక ఈ రోజుల్లో జాబ్ హంటింగ్ అంటే కేవలం ఏదో రెజ్యూమే పంపడంతో ఆగిపోతూ చాలామంది రిక్రూటర్లు మీ రెజ్యూమేని చూసే ముందు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని చూస్తున్నారు. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది మీ ఆన్లైన్ రెజ్యూమే మాత్రమే కాదు, అది మీ పర్సనల్ బ్రాండ్ కూడా. మీ ప్రొఫైల్ ఎలా ఉండాలంటే ప్రొఫెషనల్ ఫోటో ఉండాలి. స్నేహితులతో దిగినటువంటి సెల్ఫీ కాదండి. ప్రొఫెషనల్గా నవ్వుతూ ఉన్నటువంటి హెడ్ షాట్తో ఉన్న ఫోటో అయితే పెట్టండి. హెడ్లైన్ ఉండాలి. మీ పేరు కింద కేవలం మీ జాబ్ టైటిలే కాకుండా మీరు ఏం చేస్తున్నారో చెప్పేటువంటి ఒక పవర్ఫుల్ హెడ్లైన్ రాయండి. ఉదాహరణకు సాఫ్ట్వేర్ ఇంజనీరు బిల్డింగ్ స్కేలబుల్ వెబ్ అప్లికేషన్స్ విత్ పైథాన్ అండ్ AWS అని అలా రాయండి. అబౌట్ సెక్షన్కి వచ్చేసరికి ఇది మీ కథ చెప్పేటువంటి చోటు. మీ స్కిల్స్, మీ ఫ్యాషన్, మీరు సాధించినటువంటి విజయాల వెనుకున్నటువంటి ఒక చిన్న కథ రూపంలో దాన్ని చెప్పండి. అచీవ్మెంట్స్కి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు ఏం పనులు చేశారో చెప్పడం కంటే కూడా ఏ ఫలితాలు సాధించారో చెప్పడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. నంబర్స్ని వాడండి దీనికోసం. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే మేనేజ్డ్ సోషల్ మీడియా పేజెస్, మెరుగైన దాన్ని ఇంకా ఎలా చెప్పంటే ఇంక్రీజ్డ్ సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ బై 40% ఇన్ 6 months బై ఇంప్లిమెంటింగ్ ఏ న్యూ కంటెంట్ స్ట్రాటజీ. ఇలా రాస్తే చాలా బాగుంటుంది. యాక్టివ్గా ఉండండి. మీ రంగానికి చెందినటువంటి నిపుణులతో కనెక్ట్ అవ్వండి. వాళ్ళ పోస్ట్ మీద ఒక అర్థమైనటువంటి కామెంట్లు చేయండి. మీ పనికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ షేర్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మీ రెజ్యూమే మీ గురించి చెప్తుంది, కానీ మీ లింక్డ్ఇన్ మీ ప్రొఫైల్ కథని చెప్తుంది అనమాట. ఇక జాబ్ పోర్టల్స్ దాటి ఆలోచించండి. నెట్వర్క్ యొక్క అసలైన పవర్ ఏంటంటే ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ఒక పెద్ద సీక్రెట్ ఏంటంటే చాలా ఉద్యోగాలు ఆన్లైన్లో పోస్ట్ చేయబడవు. వీటిని హిడెన్ జాబ్ మార్కెట్ అంటారు. అంటే అనేక అంచనాల ప్రకారం దాదాపు 50 నుండి 80% వరకు ఉద్యోగాలు కేవలం నెట్వర్కింగ్ అండ్ రిఫరెన్స్ ద్వారానే మాత్రమే భర్తీ అవుతున్నాయట. ఆన్లైన్లో 100 అప్లికేషన్తో పోటీ పడటం కంటే మీకు సరైనటువంటి వ్యక్తితో 10 నిమిషాల ఒక టాకింగ్ చేస్తే మీకు ఉద్యోగం ఇప్పించే అవకాశాలు అతని వల్ల పెరుగుతాయి అనమాట. ఇక రిఫరల్స్, మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కానీ పాత కొలీగ్స్ కానీ పనిచేసేటువంటి కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయేమో అడగండి. రిఫరల్ ద్వారా వెళ్ళినటువంటి రెజ్యూమ్కి
ప్రియారిటీ అనేది ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో నేరుగా రిక్రూటర్ చేతికైతే వెళ్తుంది. దీనివల్ల మీ ప్రొఫైల్ అనేది ఖచ్చితంగా పరిశీలించబడుతుంది. ఇక ఇండస్ట్రీ ఈవెంట్స్, మీ రంగానికి చెందినటువంటి ఈ ఇండస్ట్రీ ఈవెంట్స్ జరిగినప్పుడు అంటే వెబినార్స్ కానీ, వర్క్షాప్స్ కానీ, కాన్ఫరెన్స్లో కానీ పాల్గొనండి. అక్కడ కొత్త వ్యక్తులతో మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి, పరిచయాలు పెంచుకోండి. ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్వ్యూస్ అంటే మీకు నచ్చిన కంపెనీలో పనిచేస్తున్నటువంటి వారిని లింక్డ్ఇన్లో సంప్రదించి వాళ్ళ పని గురించి తెలుసుకోండి. ఒక 15 నిమిషాలు కాల్ చేసి మాట్లాడొచ్చా అని మర్యాదగా అడగండి. ఇది నెట్వర్క్ పెంచుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి మార్గం అనమాట. ఇక మీ నెక్స్ట్ జాబ్ ఒక జాబ్ పోర్టల్ ద్వారా కాదు, ఒక మంచి సంభాషణ ద్వారా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక భవిష్యత్తుకి రెడీగా ఉన్నారా? ఇక ఫ్యూచర్ స్కిల్స్ నేర్చుకుంటున్నారా? అంటే టెక్నాలజీ అనేది స్పీడ్గా మారిపోతుంది. ఈరోజు డిమాండ్లో ఉన్న స్కిల్స్ రేపు పాతదైపోవచ్చు. ముఖ్యంగా ఏ రాకతోటి రొటీన్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఆటోమేటిక్గా అయిపోతున్నాయి. కంపెనీలు ఇప్పుడు కేవలం డిగ్రీలు ఉన్న వాళ్ళకంటే కూడా కొత్త టెక్నాలజీని అందిపించుకునే వాళ్ళ కోసం, తమను తాము నిరంతరం అప్గ్రేడ్ చేసుకునే వాళ్ళ కోసం ప్రయారిటీ అనేది ఇస్తున్నాయి. 2026 అండ్ ఆ తర్వాత మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి కొన్ని స్కిల్స్ చెప్తాను చూడండి. ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, ముఖ్యంగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లాంటి ఏఐ టూల్స్ని ఎలా వాడాలో తెలుసుకోండి. ఇక డేటా అనాలిసిస్ అండ్ డేటా సైన్స్, డేటాని అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోగలడము. అలాగే సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ప్రపంచంలో భద్రతకు ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది. క్లౌడ్ కంప్యూటింగ్, AWS కానీ, అజూర్ కానీ చాలా కంపెనీలు క్లౌడ్కు మారుతున్నాయి. డిజిటల్ మార్కెటింగ్, ఏ యుగంలో కస్టమర్ని ఎలా ఆకట్టుకోవాలో తెలిసినటువంటి నిపుణులు వీళ్ళు. ఇక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, సంక్లిష్టమైనటువంటి ప్రాజెక్ట్ నడిపించేటువంటి నైపుణ్యం కానీ, ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి మీరు కోర్సెరా, యుడమీ లాంటి, లింక్డ్ఇన్ లాంటి లెర్నింగ్ ప్లాట్ఫామ్స్లో సర్టిఫికేషన్ కోర్సులు అయితే చేయొచ్చు. కొన్ని ప్రాజెక్ట్స్ చేసి మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకోవడం చాలా ముఖ్యము. జాబ్ మార్కెట్ మారుతుంది, మనం కూడా మారాలి. నిరంతరం నేర్చుకోవడం అనేది ఇప్పుడు ఆప్షన్ కాదు, అత్యవసరం అని గుర్తుపెట్టుకోండి. చూసారుగా, 2026లో ఉద్యోగం సంపాదించాలంటే 100 చోట్ల గుడ్డిగా రెజ్యూమేని పంపడం కాదు, సరైన చోటికి సరైన ప్రొఫైల్తో సరైన వ్యూహంతో అప్లై చేయడం అనేది చాలా ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ అప్లికేషన్లు, ఎక్కువ అవకాశాలు, మెరుగైన వ్యూహం, మెరుగైన అవకాశాలు. ఆటోమేటెడ్ ఫిల్టర్ని అర్థం చేసుకోండి. మీ రెజ్యూమేని దానికి తగ్గట్టుగా మార్చుకోండి. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని కూడా బలంగా ఎస్టాబ్లిష్ చేసుకోండి. జాబ్ పోర్టల్స్ దాటి నెట్వర్క్ అయితే చేయండి. ఇక భవిష్యత్తుకు అవసరమైనటువంటి స్కిల్స్ మాత్రం తప్పకుండా నేర్చుకోండి. అప్పుడే మీరు ఉద్యోగాల కోసం వెతకడం కాదు, మంచి ఉద్యోగాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయన్నమాట. మీరు ఇంకా పాత పద్ధతులనే ఫాలో అవుతున్నారా, లేక ఈ కొత్త ఆటకు మీరు సిద్ధమవుతున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే మొత్తం తప్పకుండా లైక్ చేయండి. మీలాంటి ఉద్యోగ అన్వేషణలో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కెరీర్ సంబంధిత వీడియోల కోసం మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే సరైన గైడెన్స్ ఉంటే సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది. ఇలాంటి వీడియోలు ఇంకా రెగ్యులర్గా వస్తాయి. కొంత గ్యాప్ వచ్చిన మధ్యలో ఇక నుంచి మాత్రం రెగ్యులర్గా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.